హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం త్వరగా బేబీ మూమెంట్స్ అనేవి అర్థం కాదు, ఎందుకంటే అది ఫస్ట్ టైం కాబట్టి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సాధారణంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు దగ్గరగా 5 మంత్ దాటిన తర్వాత, అంటే 5th మంత్ దాటిన తర్వాత 20 వీక్స్ అక్కడి నుంచి కానీ, లేదు అంటే 6th మంత్ వచ్చిన తర్వాత కానీ బేబీ మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కనుక అయి ఉన్నట్లయితే 16 వారాల నుంచి, అంటే 4th మంత్ నుంచి ఆ బేబీ యొక్క మూమెంట్స్ అనేవి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆల్రెడీ ఒక బేబీని కనున్నారు కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి త్వరగా క్యాచ్ అవుతారు అన్నమాట. సో ఇలా అయితే బేబీ మూమెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడు బేబీ మూమెంట్స్ గురించి టెన్షన్ పడాలి, పొట్ట గట్టిగా అనిపించినా, లేదంటే పొట్టలో నొప్పి వస్తున్నా, బేబీ మూమెంట్స్ అనేవి అస్సలు ఒక దగ్గర ఒక 5 గంటల వరకు కూడా ఎలాంటి మూమెంట్స్ నాకు తెలియలేదు అని అనిపించినా మీరు కంపల్సరీగా డాక్టర్ విజిటింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఎప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి మీకు తెలుసుకోవాలి మనంతటా మనము అని ఎలా అంటే, జస్ట్ మీరు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా తాగినప్పుడు కానీ, లంచ్ చేస్తున్నప్పుడు, డిన్నర్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉండాలి. మినిమం ఒక డేలో వచ్చేసి 10 మూమెంట్స్ అయినా కానీ మీరు క్యాప్చర్ చేసుకోవాలి, అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ 10 మూమెంట్స్ అనేవి కంపల్సరీగా మీరు కౌంటింగ్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు 8th 9th మంత్లో బేబీ అనేది పెద్దగా ఉంటుంది, మనకి పొట్టలో స్థలం అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బేబీ పెద్దగా అవుతారు కాబట్టి. సో అప్పుడు త్వరగా అర్థం కాదు బేబీ తిరిగింది లేనిది అనేది. అంటే కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బేబీ తిరుగుందా లేదా, బేబీ కదలికలు అనేవి నేను ఫీల్ అవుతున్నానా లేదా, నాకు కొంచెమైనా బేబీ కదిలినట్టు అనిపిస్తుందా లేదనేది కౌంట్ చేసుకోవాలి. అంతగా మీకు అర్థం కాలేదు, ఎవరైనా ఫ్యాటీగా ఉన్నా కూడా అర్థం కాదు, అలాంటి వాళ్ళకు అర్థం కాదండి. కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు ఆ బేబీ మూమెంట్స్ అనేవి అర్థం కాదు. సో అప్పుడు ఏంటంటే ఏదైనా తిన్నప్పుడు, ఏదైనా కూల్గా తాగినా, లేదంటే కొంచెం వెచ్చగా కాఫీ అలాగా తాగినా కానీ బేబీ మూమెంట్స్ అనేవి వెంటనే క్యాచ్ అవుతాయి. సో వాటిని మీరు కౌంట్లోకి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే బేబీ మూమెంట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. మీకు మూమెంట్ ఏమీ లేదు, పొట్ట పట్టేసినట్టుగా అనిపించినా కానీ, లేదంటే ఒక సైడ్ గుచ్చినట్లుగా పెయిన్ వస్తున్నా కానీ మీరు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా లాస్ట్ మంత్స్లోనే ఈ తప్పు చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అయిన వాళ్ళకి తొందరగా అర్థం కాదు. సో అలాంటప్పుడు మీరు వదిలేయకుండా వెంటనే ఆ బేబీ తిరిగిందా లేదా, మూమెంట్ అనేది మీరు వెంటనే తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఏదన్నా తినండి, తాగండి, వెంటనే అర్థమైపోతూ ఉంటుంది బేబీ మూమెంట్స్ అనేవి. ఈ విధంగా అయితే బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయండి. యాక్చువల్గా బేబీ 13 వీక్స్ ఏదైతే 3rd మంత్ ఎంటర్ అవుతూ ఉంటుందో, మనకు అప్పటి నుంచే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మన కడుపులో ఉంటాయి, బట్ మనకి తెలియదు, మనకి ఆ స్పర్శ అనేది అర్థం కాదు. బేబీ మనము స్కానింగ్కి వెళ్ళినప్పుడు మనకి స్కానింగ్ చేసి చెప్తారు, మూమెంట్స్ అనేవి ప్రత్యేకంగా కాలంలో ఉంటుంది. బేబీ మూమెంట్స్ నార్మల్ అని, గుడ్ అని ఉన్నప్పుడు బేబీ అంతా బాగుంది, మూమెంట్స్ అనేవి మంచిగా ఉన్నాయి అన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొంతమందికి వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు మీరు స్కానింగ్ అది చేసేటప్పుడు మీకు చెప్తారు, మూమెంట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అన్నప్పుడు మీరు టెన్షన్ పడే పని లేదు. ఎవరైతే బొద్దుగా ఉన్నారో వాళ్ళకి కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో. వచ్చితే లైక్